సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్వి బ్లాగ్స్. ఈరోజు ఏమైందంటే మీకు ఎదురు స్కూటీ కనపడుతుంది కదా, దీని డూమ్ ఇవన్నీ తోలడం ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా. ఒక షాకింగ్ విషయం, ఇగో ఈడే పొరం పోగాడు. నిక్కి ఓపెన్ చేయరా, ఓపెన్ చేసావా? ఇదిగో నేను చూడండి, హెడ్ లైట్ పట్టుకో, హెడ్ లైట్ మొక్క 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 3 మొక్కలైంది. హెల్మెట్ సార్, అది హెల్మెట్ కాదు, డూము. అదే డూము. ఇదిగో ప్లేన్, ఇదిగో ఇదిగో చూడండి, భలే పడ్డాడు. ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేపక వీధిలో వీధి లేపాడు మహానుభావుడు. మనిషా పశువా? అంతే, తల్లిమని జారిపడ్డాం. ఇప్పటికే అర్థం కాదు ఎందుకు లేపాడు. చూడండి, మా ఊడు దెబ్బలు తగిన బర్నౌట్ చేస్తాడు కదా, ఇప్పుడు బర్నౌట్ చేస్తాడంతా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎదరికి వెళ్ళిపోయి ఇంకా అలాగా బ్రేక్ దొబ్బింది, పడతలేదా? బర్నౌట్ చేస్తే చూడండి. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. ఇంకా తగ్గలే చూడండి. ఒక రాయి వచ్చి మా అమ్మ తగిలింది, గట్టి తగిలింది. ఓడి అమ్మ రాయి కూర్చోపోయింది, నాకు సరిపోయింది. అన్న ఎన్ని దెబ్బలు తగిలినా నేను మాత్రం రైడింగ్ ఆపను, అది మాత్రం కంట్రీలో ఉన్నావు బేట. ఇదిగో బర్నౌట్ భూమి రూపోయింది, బండ్ల పాడి ఇంకేను. అలా ఎంత హైట్ ఎగిస్తుందిరా బండి, ఇంత హైట్లో ఎగిస్తే మహాన్ తోలగాడు చేరా. వాడు మళ్ళీ వచ్చారా? మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ. అసలు ఇక్కడ కాదు, నిన్న చూస్తే షోకారా నన్ను ఇటు చూస్తే మర్చిపోయేది. మాడిపోయింది మాడు వాసన. ఇప్పుడు ఏం చేశారు మీరు? నిన్న కొట్టాను బన్నోటు. ఎక్కడ? మన ఏరియాలో. దేవుని మీద, దీని మీద తిరిగేసి మాడి గంపు. ఎలాగే అలాగే వెళ్ళిపోతాయని చూసుకో. నవ్వు నిల్చున్నట్టు ఉంది. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇంకోటి ఓడి అమ్మ పొగ, కానీ ఓడి అమ్మ పొగ ఏమొచ్చింది. అరే భలే వచ్చింది. ముందుకెళ్ళరా. మాడి వాసన వచ్చేస్తుంది మరి. చూడండి స్కూటీ మేము బర్నౌట్. మాడి వాసన వచ్చే